ఒక తప్పుని కవర్ చేసుకొస్తూ వార్తలు రాయడం వలన ప్రయోజనం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక 199 మంది పోలీసు అధికారులు డీఎస్పీల స్థాయి నుంచి, ఎస్పీల స్థాయి నుంచి, ఐఏల స్థాయి నుంచి అనేక మంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వాళ్ళు జగన్‌కి ఫేవర్‌గా చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్‌గా చేశారు అన్నటువంటి పేరుతో వాళ్ళందరినీ పక్కన పెట్టారు. వీఆర్‌లో పెట్టారు. దాని మీదన వాళ్ళుగా కోర్టుకెళ్తే ప్రభుత్వం ద్వేషిస్తది. ఆ తర్వాత కూడా వాళ్ళని టార్గెట్ చేస్తారన్నటువంటి ఉద్దేశంతో రిమార్కులుగా ఉండిపోతుందన్న ఉద్దేశంతో వాళ్ళున్నారు. ఆ తిరుపతి ఎంపీ గురుమూర్తి నిన్న హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు ఏమంటది? హైకోర్టులో గురుమూర్తి తరపున వాదనలు ఏమనిపించారంటే, సుప్రీంకోర్టు ఇంతకుముందు ఇచ్చింది గైడ్లైన్స్ ఇట్లా ఉంచడానికి వీల్లేదు అన్నటువంటిది. అంటే మీరెళ్ళి సుప్రీంకోర్టులో చెప్పుకోండి అది అని చెప్తున్నారు. ఇంకా అప్పుడు ఎందుకు ఇక్కడ న్యాయస్థానం? సుప్రీంకోర్టు ఏమంటది? మీరు హైకోర్టుకి ఎందుకు వెళ్ళలేదంట. అందుకే ఇక్కడ వేశారు పిటిషన్. బేసిక్‌గా కోర్టు అనేది ఏం ఆలోచించాలి? ఒక న్యాయమా? అన్యాయమా? 199 మంది ఉద్యోగులు 18 నెలలు, 16, 17 నెలల నుంచి జీతాలు లేకుండా కుటుంబాలు ఎట్లా గడుస్తాయి? వాళ్ళు తప్పు చేశారు, యాక్షన్ తీసుకో, సస్పెండ్ చేయి, డిస్మిస్ చేయి. సస్పెండ్ అయ్యింది. సస్పెండ్ అయినటువంటి వాళ్ళకి మళ్ళీ ఆ తర్వాత డబ్బులు ఇవ్వమని కోర్టులో చెప్తేగా. లేదు క్రూరమైన పని చేశారు వాళ్ళు, డిస్మిస్ చేయి, వాళ్ళకి యాక్షన్ తీసుకో వాళ్ళ మీద. అలా కాకుండా అన్యాయంగా పెట్టడం ఏంటి? ఇప్పుడు ఇంకోటి, ఇవాళ పోలీసు అధికారులు పనిచేస్తున్నారు, వీళ్ళందరూ తెలుగుదేశం పోలీసు అధికారులు అవుతారు రేపు పొద్దున. వీళ్ళని రేపు జగన్ వస్తే కనుక పొరపాటున తీసేయాలా వీళ్ళందరికీ? ఇదేం పద్ధతి? ఇదేం యాటిట్యూడు? ఇంకప్పుడు వ్యవస్థలు ఎందుకు? రాజ్యాంగ వ్యవస్థలు పనిచేస్తున్నట్ట, పనిచేయనట్ట? రాజ్యాంగ వ్యవస్థలలో లోపం జరిగినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలి. ఇప్పుడు మరి ఇక్కడ హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు. అయితే అధికారులు మరి ఎవరన్నా వెళ్తారు లేదా? అధికారులు సంఘం వెళ్ళాలి. వాళ్ళు ఎట్లాగో చివరికి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి టీలు తాగడానికి పనికి వస్తున్నారు తప్పించి తమ మిగతా స్టాఫ్ గురించి పట్టించుకోవట్లేదు. ఓవరాల్గా వ్యవస్థలు విచ్ఛిన్నం అవుతున్నాయి. వ్యవస్థల మీదన నమ్మకం కోల్పోయే పరిస్థితి ప్రజలకు ఎప్పుడో వచ్చేసింది. ఇంకొకటి, రాజ్యాంగబద్ధ అధికారాలు కోల్పోతున్నారు వ్యవస్థలు. రాజకీయ బానిసలుగా మారుతున్నాయి వ్యవస్థలు. చాలా ప్రమాదకరం.